పూరిలో డే 2 ఇక మార్నింగ్ 5కి నిద్రలేచి స్వర్గద్వార బీచ్కి అయితే వచ్చేసాం సన్ రైజ్ చూడడానికి. అలాగే చాలామంది సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చారు. ఇక 2 hours వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా 7కి అయితే సూర్యభగవానుడి దర్శనం ఇచ్చారు. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అండ్ బీచ్ వ్యూ చాలా ప్లెజెంట్గా ఉంది. అలా కాసేపు బీచ్లో టైం స్పెండ్ చేసేసాం. మత్స్యకారులు అయితే చేపలను పట్టుకొని వచ్చారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ వీళ్ళు శ్రీకాకుళం నుండి అయితే వచ్చారు. వీళ్ళు తెలుగు వాళ్ళే. అండ్ ఇక్కడికిక్కడే లైవ్లో సపరేట్ చేసేసి ఫిషెస్ని అయితే అమ్మేస్తున్నారు. ఫిషెస్తో పాటు చాలా చెత్త అయితే ఉంది, మొత్తం ప్లాస్టిక్. ఇంకా బీచ్ నుండి ఇంట్లో వాళ్ళకి ఏమైనా తీసుకెళ్దామని చెప్పి షాపింగ్కి అయితే వచ్చాం. ఈ షాప్ కూడా తెలుగు వాళ్ళదే. ఈ షాప్ అడ్రస్ అయితే నేను రికార్డ్ చేయలేదు, బట్ ఇదైతే బీచ్కి సెకండ్ రోలోనే ఉంటుంది. చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఇచ్చారు. షాపింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కోనార్క్ అయితే స్టార్ట్ అయిపోయాం. రూమ్ నుండి బీచ్ రోడ్ వరకు వస్తే ఇక్కడ మనకి సర్వీస్ ఆటోస్ అయితే ఉంటాయి. బస్ స్టాప్ వరకు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ బస్ స్టాప్లోనే అరుస్తూ ఉంటారు కోనార్క్ అండ్ భువనేశ్వర్ అని చెప్పి. మా ముగ్గురులో ఎవరికి హిందీ రాదు, వచ్చిరాని హిందీతో మేనేజ్ అయితే చేసేసాం. పూరి నుండి కోనార్క్కి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈచ్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ జర్నీ టైం 40 to 50 minutes అయితే పడుతుంది. మేము ఫస్ట్ టైం పూరికి రావడం వల్ల మాకు తెలియలేదు. ఇలా బస్సులో కాకుండా బైక్ రెంటల్ తీసుకొని పూరి టు కోనార్క్ కానీ జర్నీ చేసామంటే వ్యూ చాలా బాగుంటుంది.